నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను జ్యోత్స్న. ఇవాల్టి గెస్ట్ నేను అనుకుంటున్నాను మీకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు అని. క్లాస్ పీపుల్కైనా మాస్ వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు కేటీఆర్ గారు. మరి వారిని ఇంటర్వ్యూ చేద్దాం. బీఆర్ఎస్ రజతోత్సవం జరుపుకోబోతోంది. మరి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తోంది? ఆల్మోస్ట్ యాక్సెప్టెన్సీ చూసినటువంటి వాళ్ళు 16 నెలలుగా రిజెక్షన్లో కూర్చున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు కాస్త వాడివేడిగానే కనిపిస్తున్నారు. చూద్దాం, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? పర్ఫెక్ట్గా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అంటే మాటలు కాదు. అందులో కూడా ఒక విధంగా చెప్పాలి అంటే లైమ్ లైట్లోనే, ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు అధికార పక్షాన్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నారని అడుగుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని అధికార పక్షం అనుకుని కొన్ని సందర్భాల్లో సంబోధిస్తూ మాట్లాడిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. 17 నెలల పీరియడ్ ఎలా అనిపిస్తుంది? 17 నెలల కంటే కూడా గత 24 సంవత్సరాలుగా 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆత్మావలోకనం చేసుకుంటే ఉమ్మడి రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ కానీ ప్రస్తుతం ఉన్న తెలంగాణ కానీ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కేసీఆర్ గారి చుట్టూ టీఆర్ఎస్ చుట్టూనే 24 ఇయర్స్గా తిరిగాయి. ఇది వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర విభజనకు సంబంధించి 14 ఏళ్ల పాటు ఆనాడు జరిగిన మరి పోరాటం అనండి, ఉద్యమం అనండి, దాని ఫలితంగా వచ్చిన జాతీయ రాజకీయ వ్యవస్థ ఒకటి కావడం, ఇవన్నీ చూస్తే 14 ఏళ్ళు ఆనాడు కేసీఆర్ గారి చుట్టూనే రాజకీయాలు టీఆర్ఎస్ చుట్టూనే తిరిగినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ గత 11 ఏళ్ళుగా కూడా అట్లే తిరుగుతున్నాయి. కాబట్టి ఇది మాకేం కొత్త కాదు. అదేవిధంగా మీరు అన్నారు ఒక మాట, అధికారంలో ఉన్నాం ప్రతిపక్షం. మాకు నిజంగా చెప్పాలి అంటే అధికారం ప్రతిపక్షం అనేది సెకండరీ. మేము పుట్టింది ఒక ఉద్యమ సంస్థగా రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ. రాష్ట్రం సాధించిన తర్వాత నిజానికి మా పని అయిపోయింది. ఆ రోజుకే మా అనుకున్న లక్ష్యం నెరవేరింది. ఆ దశలో మేము కాంగ్రెస్లో మర్జ్ అవ్వాలని కూడా నిర్ణయించుకున్నాం. కానీ మా అదృష్టం బాగుంది. కాంగ్రెస్ అహంకారం వల్ల, అట్లాగే ఆ రోజు తెలంగాణ సమాజం నుంచి వచ్చిన ఒక డిమాండ్ వల్ల, అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంటే తప్పేంటి, ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలి అనే నినాదం ఏదైతే వచ్చిందో అందులోంచి ఆనాడు ఎన్నికలకు నిజానికి అది మేము పూర్తి స్థాయిలో సన్నద్ధంగా లేము ఒంటరిగా పోటీ చేయడానికి. కానీ ఆ రోజు అనూహ్యమైన పరిస్థితుల్లో మేము ఒంటరిగా నిలబడ్డాం, అధికారంలోకి వచ్చాం ప్రజల దయతో. తర్వాత 10 ఏళ్ల పాటు ప్రజలు గొప్పవాళ్ళు, వాళ్ళు ఆశీర్వదించి మీరు ఏ నాయకుడైతే తెలంగాణను సాధించారో ఆయన చేతిలో తెలంగాణ భద్రంగా ఉంటుందని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర. సో బహుశా భారత రాజకీయ వ్యవస్థలో ఈ 3 పాత్రల్లో ఇమిడిపోయిన పార్టీ కేవలం బహుశా అతి తక్కువగా ఉండే పార్టీల్లో మాది ఒకటి. ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా, ఇవాళ ప్రతిపక్ష పార్టీగా 3 పాత్రలు. ఏ పాత్ర ప్రజలు ఇచ్చినా దాన్ని బ్రహ్మాండంగా మేము పోషిస్తున్నాం. ఇవాళ కూడా 16 నెలలుగా మాకైతే బాగుంది ఈ పాత్ర. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజల తరపున కొట్లాడడం కంటే మించిన తృప్తి, ఆత్మసంతృప్తి ప్రజా జీవితంలో ఇంకోటి ఉండదు. కాబట్టి ఐఎమ్ పర్టికులర్లీ పర్సనలీ ఎంజాయింగ్ దిస్ రోల్. యాక్చువల్గా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు కాస్త దూరంగా ఉన్నారు అన్నటువంటి మాట ఈ 15 నెలల్లో తుడిచిపెట్టేశారనిపిస్తుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే పనుల ద్వారా, పథకాల ద్వారా, మీరు చేసే విధానపరమైన నిర్ణయాల వల్ల ప్రజలకు దగ్గర అవుతారు. ఉదాహరణకి నేను హైదరాబాద్లో ప్రతి ఒక్క మనిషి నేను కలుసుకోలేకపోవచ్చు మున్సిపల్ మంత్రిగా, కానీ ఇంటింటికి ఉచిత మంచినీరు 20,000 లీటర్లు ఇచ్చే నిర్ణయంతో మీరు దాదాపు ప్రతి ఇంట్లో కూడా మీరు తీసుకున్న విధానపరమైన నిర్ణయం వల్ల ఇంట్లోకి చొచ్చుకొని పోయారు. ఆ రకంగా ఆలోచిస్తే మరి 70 లక్షల మంది రైతులకి రైతు బంధు రూపంలో ఇచ్చే మరి మొత్తం ఏదైతే ఉందో ఫార్మ్ ఇన్పుట్ అసిస్టెన్స్ అవుతుందో దానివల్ల రైతులతో ఒక సన్నిహితమైన బంధం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రకమైన కార్యక్రమం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? సహజంగా ప్రభుత్వం ఏదైతే మాట ఆడి తప్పుతోందో ఎత్తి చూపాలి, నిర్మాణాత్మకంగా వ్యవహారం చేయాలి, రాష్ట్రానికి మంచి ఏదైతే ఉందో దానికి చెప్పాలి, దాని గురించి చెప్పాలి, దేశానికి సంబంధించి కూడా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వాటి గురించి ఎత్తి చూపెట్టాలి. ఆ రకంగా ముందుకు పోయే క్రమంలో సహజంగానే ప్రజా పోరాటాల్లో నిమగ్నం కావాలి. కాబట్టి కొద్దిగా ఎక్కువగా అట్లా కనిపిస్తున్నామేమో, కానీ అప్పుడైనా ఇప్పుడైనా అల్టిమేట్ ఎజెండా ప్రజా జీవితంలో ఏ పాత్ర ప్రజలు ఇస్తే ఆ పాత్రను పోషించడం. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ భయపెడుతోందా? నెక్స్ట్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అన్నటువంటి ఒక విధంగా చెప్పాలి అని అంటే బిల్డర్లు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, మేము డబ్బులు పెడతాం మీరు పడగొట్టండి అన్నది మమ్మల్ని అడుగుతున్నారు అని కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం చూస్తూ ఉంటే భయపెడుతున్నారు. అందుకోసమే ఈ విధంగా ఫిరాయింపులు చేస్తూ భయపడే ఫిరాయింపులు చేస్తున్నాం అన్న కాడికి చెప్తున్నారు కదా. లేదు జ్యోత్స్న గారు, వాస్తవానికి ఈ దేశంలో ఫిరాయింపుల పర్వానికి బీజం వేసిందే కాంగ్రెస్ కదా. ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశంలో ప్రవేశపెట్టిందే ఇందిరాగాంధీ గారు ఆనాడు హర్యానాలో. అక్కడి నుంచి మొదలు పెడితే అసలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫిరాయింపుల పర్యానికి శ్రీకారం చుట్టింది కూడా వీళ్ళే. ఆనాడు 78లోనే మొదలు పెట్టింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే. తర్వాత 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని 26 మంది ఎమ్మెల్యేలు మేము గెలిస్తే అందులో 10 మందిని కాంగ్రెస్ పార్టీ వైపు మలుపుకున్నది వాళ్ళు కాదా? ఆ తర్వాత నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఇతర పార్టీలన్నీ అందిపుచ్చుకున్నాయి. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఫిరాయింపులు, విలీనాలు ఇవన్నీ కూడా
కాంగ్రెస్ నేర్పిన దాన్నే ఇతర పార్టీలు అందిపుచ్చుకున్నాయి తప్ప ఇవాళ కాంగ్రెస్కు ఇతరులు నిందించడానికి లేదు. నెంబర్ 1. రెండవది, మీరు గమనిస్తే నిజంగా మా ఎమ్మెల్యేలు కొంతమంది చెప్తున్న మాటల్లో అదేది కూడా అతిశయోక్తి కాదు. మేము ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఎన్ని రోజులు మోయాలి స్వామి వీళ్ళు అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు కదా తెలంగాణలో, అట్లా వచ్చి పడ్డారు, తంతే గారెల బుట్టలో పడ్డట్టు పడ్డారు. వీళ్ళని ఎన్ని రోజులు భరించాలి, ఎట్లా భరించాలి, మేము భరించలేకపోతున్నాం, ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పండి. ఇదేదో ఆషామాషిగా చెప్పట్లేదు. నేను ఒకరోజు సిటీ సెంటర్ మీదుగా బంజారా హిల్స్ నుంచి వస్తున్నా, పక్కన ఒక ఆటో ఆయన ఆగాడు. ఆగి ఆదాబ్ సాబ్ అంటే ఆదాబ్, ఏం పేరు అని అడిగా. మహమూద్ అన్నాడు. మహమూద్ భాయ్ క్యా చల్ రా అంటే ఎట్లా నడుస్తుంది అంటే క్యా సాబ్ సాబ్ బర్బాతే, అసలు ఏముంది ఏం లేదు అన్నాడు. నాకు ఎందుకు అన్న, నేను రోజుకు 2,500 సంపాదించుకొని ఇప్పుడు 1000 రూపాయలు వస్తలేవు, ఏం చేయాలి నేను అని మొదలుపెట్టిండు. పెట్టాక మరి ఏం చేస్తాము, ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఒక ఓటుకు శిక్ష 5 ఏళ్ళు కదా, తప్పుడు వ్యక్తిని తప్పు పార్టీని ఎంచుకుంటే అన్నాను. అంటే ఆయన అంటున్నాడు కోయి తర్కీబ్ నీ కదా సాబ్ అన్నాడు. అంటే ఏమైనా ఉపాయం లేదా అన్నాడు. అంటే ఈ మాట మేమండం కాదు, జనాల్లోంచే వస్తుంది. ఎన్ని రోజులు భరించాలి వీళ్ళ మోసాన్ని? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు. 100 రోజులపై 500 రోజులు అయిపోయినది. ప్రజలకు అర్థమైంది వీళ్ళు 500 రోజులు కాదు కదా, 5 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు ఏం చేయరు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు పచ్చి మోసగాళ్ళు, మేము నమ్మి మోసపోయామని. కానీ తప్పు రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయనే చెప్పాడు, ప్రజలు మా చేతుల్లో మోసపోవాలని కోరుకుంటారు, మోసపోవాలని వారు కోరుతున్నప్పుడు తప్పకుండా మేము మోసం చేయాలన్నాడు, చేశాడు. మోసపోయింది ప్రజలు, ఇవాళ మోసపోయామని బాధపడుతున్నారు. నేను అనేదల్లా ఏంటంటే మేము దానికోసం మీద అర్జెంటుగా అధికారంలోకి రావాలని మేమేమి అరువులు దాచట్లేదు, మేము అర్జెంటుగా రావాలని కోరుకోవట్లేదు. 2028 డిసెంబర్ అప్పటిదాకా రేవంత్ రెడ్డి గారికి గడువు ఉంది. 5 ఏళ్ళు ఆయనే ఉండాలి, 5 ఏళ్ళు ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు ఉంటే ఇంకొక 15-20 ఏళ్ళు కాంగ్రెస్ మళ్ళీ ఎవడు ఓటేయడు. అందుకే నేను కోరుకునేది మనస్ఫూర్తిగా వారి ప్రభుత్వం కొనసాగాలి. అయితే మీరు వెళ్తూ ఇచ్చినటువంటి అప్పుల భారం వల్లే ఇన్ని హామీలు నెరవేర్చలేకపోతున్నాము. మొహం బాగాలేక అద్దం పగలగొట్టుకున్నాడట వెనకటికి ఎవడు. నేను అనేది ఏంటంటే నీకు ఆడరాదు దానికి మధ్యలో ఓడు అన్నట్టు నీకు ప్రభుత్వ నిర్వహణ చేతగాక ఇప్పుడు ఆదాయం పడిపోయింది. ప్రభుత్వం 71,000 కోట్ల ఆదాయం పడిపోయింది. నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారే మన స్టేషన్ గన్పూర్లో బహిరంగ సభలో చెప్పారు. మేము ఏదో అనుకున్నాం, చూస్తే ఇక 71,000 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు బట్టి విక్రమార్క గారేమో ఇది మాది వాస్తవిక లెక్క అని ఒత్తి చెప్పి 71,000 కోట్ల ఆదాయం మైనస్. ఎందుకు మైనస్ అయింది? కేవలం ఒకే ఒక కారణం, మీ నెగిటివ్ పాలసీలు, మీ నెగిటివ్ పాలిటిక్స్. నెగిటివ్ పాలసీలు అంటే ఏంటి? హైడ్రా అని ఒకటి పెట్టారు. హైడ్రా అంటే పేద ప్రజలందరూ గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇల్లు FTLలో ఉంటే అది కూలదు. పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ చెరువు మధ్యలో ఉంటే అది కూలదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్యాలెస్ చెరువులో ఉంటే అది కూలదు. ఏ వీటికి ఎవరు ముట్టుకోరు. కానీ పేదవాడి చిన్న చెప్పుల దుకాణం ఫుట్పాత్ మీద ఉంటే వచ్చి బుల్డోజర్ వచ్చి కొట్టేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత కడుపు రగిలి పేదవాడు తిట్టడా, అసలు ఎవరి కోసం పెట్టావు హైడ్రా అని అడగరా? ఇవాళ హైడ్రా అనే ఒక అరాచక సంస్థ వల్ల ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిన మాట వాస్తవా కదా? మీరు ఎవరినైనా అడగండి. ఒకటి, అందుకే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ చూస్తే నెగిటివ్ గ్రోత్ ఉంది. అట్లాగే జిఎస్టీ ఈరోజు 0% గ్రోత్ రేట్. దాంతోపాటు వెహికల్ సేల్స్ తగ్గిపోయినాయి, నెగిటివ్ గ్రోత్ రేట్. మరి నెగిటివ్ పాలసీస్, నెగిటివ్ పాలిటిక్స్ వల్ల నెగిటివ్ గ్రోతే ఉంటుంది కదా. అందుకే నేను ఈ మధ్యలో HCU ఈ భూములకు సంబంధించినటువంటి టైంలో మేము వచ్చిన తర్వాత వచ్చినటువంటివన్నీ కూడా తీసేస్తాము, కొనుగోలు అమ్మకాలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఈ విధంగా అయితే మళ్ళీ అమ్మకాలు జరిగేటువంటి అవకాశం ఉండదు, అంటే ఓవరాల్గా హైదరాబాద్ మీద పడే అవకాశం ఉంటుంది, పెట్టుబడులకు సంబంధించిన ఇష్యూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇరుకున పెట్టడానికి రెడ్డి గారు 14,000 ఎకరాల్లో మేము ఫార్మా సిటీ అనేది ప్లాన్ చేస్తే దానికి పేరు మార్చారు, ఏదో ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టుకున్నారు. సరే ఓకే, ఆయన ప్రభుత్వం, ఆయన ఏమన్నా చేసుకోండి. భూములు వాపసిస్తామని మొదలు రైతులకు చెప్పారు, ఇప్పుడు ఆ మాట తప్పారు, ఇప్పుడు ఏదో ఫ్యూచర్ సిటీ అని హడావుడి చేస్తున్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మరి ఇక్కడ మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మొదలుపెట్టారు ఆందోళన, మేము కాదు మొదలుపెట్టింది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మొదలుపెట్టి వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళని అవమానించే విధంగా విద్యార్థుల్ని, అక్కడ ఫ్యాకల్టీని, అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ని అవమానించే విధంగా, అక్కడ జింకలు లేవు, అసలు జంతువులు లేవు, గుంటనక్కలు ఉన్నాయి అని అవమానించే విధంగా మాట్లాడారు. మాట్లాడడంతో పాటుగా సుప్రీంకోర్టును కూడా అభిశంసించే విధంగా వాళ్ళని కూడా తిరస్కార ధోరణిలో నోటికొచ్చినట్టు మాట్లాడారు. అల్టిమేట్గా అక్కడ జింకలు చచ్చిపోయి 4 జింకలు దొరికి 100 ఎకరాల్లో మీరు చెట్లు కొట్టేసి అది కూడా అర్ధరాత్రి అపరాత్రం లేకుండా 10ల సంఖ్యలో బుల్డోజర్లు పెట్టి కొడుతుంటే దేశం మొత్తం కూడా కూసింది కదా, మేం కాదు కదా. ఆ టైంలో యాజ్ ద ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేమేం చెప్పాము, పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ 400 ఎకరాలు ఏదైతే ఇవాళ అక్కడ ఉండే కాంక్రీట్ జంగల్ చుట్టూ ఒక లంగ్ స్పేస్గా ఉందో దాన్ని యథాతథంగా మేము ప్రిజర్వ్ చేస్తాము, అవసరమైతే KBR కంటే పెద్దదైన ఎకో పార్క్ అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పాను. దానిలో తప్పేముందండి? ఇంకోటి, ఇంకా ప్రభుత్వం ఆక్షనే పిలవలేదు. నేను ముందే చెప్పాను,
ఈ ప్రభుత్వం ఒకవేళ వేలం పాట పాడితే ఈ భూములని దయచేసి ఎవరు కొనుగోలు చేయకండి, చేస్తే నష్టపోతారని చెప్పాం. 14,000 ఎకరాలు ఉంది కదా, అక్కడ కట్టుకోండి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని? ఈ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు? అది అడిగితే దాన్ని నెగిటివ్. నేను ఇంకొకటి కూడా మీరు ఆలోచించండి, ఏది నెగిటివ్ అండి? కోర్టులో ఎవరో పిల్లేస్తే కోర్టును తప్పుదారి పట్టించి 10 రోజుల గడువు తీసుకొని ఆ 10 రోజుల్లో అక్కడ జంగల్ సాఫ్ చేయడం కరెక్టా? అక్కడ ఉన్న పశువులన్నింటినీ పక్షులన్నింటినీ ఎలగొట్టడం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ఈ ప్రభుత్వం యొక్క విధ్వంసకర ఆలోచనలు మీరు చూడండి. 3D మంత్ర రేవంత్ రెడ్డి గారి: డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్. డిసెప్షన్ అంటే మోసం. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అప్పుల పాలు చేశారు, నేనేం చేస్తాను? లేరా మీరు 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మీరు లేరా? ఎవ్రీ ఇయర్ మేము రిపోర్ట్లు పెడతానే ఉన్నాం కదా, బడ్జెట్ పెడుతున్నాం, కాగ్ రిపోర్ట్లు పెడుతున్నాం. అవన్నీ చూసుకున్న తర్వాతే కదా హామీలు ఇవ్వాలి. ఇంకోటి, మీకంటూ ఒక ఆర్థికపరమైన ఆలోచన, ఎజెండా ఉండాలి కదా. హామీ ఇచ్చే ముందు ఏమి తెలీదా మీకు? అప్పుడు ఏమన్నారు? ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు, అన్నీ చేస్తాం, మాకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది, మాకు తెలివితేటలు ఉన్నాయి, సంపద పెంచే ఇది ఉంది, అవినీతి. రేవంత్ రెడ్డి గారి మాట. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ చేయొచ్చున్నారు. మరి కడుపు కట్టుకోలేదా? ఇప్పుడు దోచుకు తింటున్నారా? ఢిల్లీకి మూటలు పంపడంలో బిజీగా ఉన్నారు. నేను అనేది ఏమంటే, జ్యోత్స్న గారు, అల్టిమేట్గా మాటలు నోటికి వచ్చినట్టు చెప్పారు, అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఈ రోజు ఏం కొన్ని హామీలు నెరవేర్చడం కావచ్చు, పథకాల కోసం కావచ్చు, అంటే ప్రభుత్వానికి కాస్త నిధులు కావాలంటే అప్పు రూపేనా తనఖా పెట్టి అప్పు తేవడమో, వేలం ద్వారా అప్పు చేయడమో కూడా చేస్తూ ఉంటాం. గతంలో కొన్ని పథకాలకు సంబంధించి ఫస్ట్ నెగిటివ్ పాలిటిక్స్ బంద్ చేస్తే అన్ని చక్కగా అవుతాయి. ఎట్లా అంటే, ఫస్ట్ మీరు ఈ హైడ్రాలు మొత్తం నిర్మాణ రంగం కుప్పగూలిపోతుంటే, నిర్మాణ రంగం అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్రోకర్లు కాదండి. దాని మీద ఆధారపడేది 30-35 లక్షల మంది వర్కర్లు, కూలీలు. అది మర్చిపోయి కామన్ సెన్స్ లేకుండా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు నేనేదో చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? మూసీ ప్రాజెక్ట్ అంటారు. నేను అడుగుతాను మిమ్మల్ని, 1,50,000 కోట్లు మూసీ ప్రాజెక్ట్ కంటే ముఖ్యమంత్రి గారు చెప్తారు. నీకు రైతు బంధుకు డబ్బులు లేవు, రుణమాఫీకి డబ్బులు లేవు, ఆడపిల్లలకు తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, నెలకి 2,500 అని చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి డబ్బులు లేవు, స్కూటీలు ఇస్తా అంటే డబ్బులు లేవు, 6 గ్యారెంటీలకు దేనికి డబ్బులు లేవు నీకు. కానీ మూసీకి 1,50,000 కోట్లు పెడతా. ఎక్కడి నుంచి తెస్తావు? ఎవరి కోసం చేస్తున్నావు మూసీ? కేసీఆర్ గారు 80-85 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం చేస్తే నానా మాటలు మాట్లాడారు, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, మీరు 1,50,000 కోట్లు ఖర్చు పెడితే మూసీలో 1 ఎకరం సాగులోకి వస్తుందా? ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఎంత సంపద సృష్టించబడుతుంది? ఎన్ని పంటలు పండుతాయి మూసీ వల్ల? కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలకు సరిగ్గా లేవు. వాళ్ళకు ప్రజల పట్ల కనీస సోయి కానీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆలోచన కానీ లేదు. కేవలం కమిషన్లు, ఢిల్లీకి మూటలు మోయడంలో ఉన్న శ్రద్ధ ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దానిలో లేదు. ఓకే, మీరు కాళేశ్వరం అన్నారు కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక పైన ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదది, అది ఎన్డీఏ రిపోర్టు. ఎట్లా అంటారా? నేను అడుగుతా ఉన్నాను, మీరు ఆలోచించండి. ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయింది, ఎక్కడుంది ఎన్డీఎస్ఏ? రాదు. సుంకిశాల రిటైనింగ్ వాల్ పడిపోయింది, ఎన్డీఎస్ఏ కనబడదు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎన్డీఎస్ఏ రాదు, ఏ ఏజెన్సీ రాదు. పెద్దవాగు కొట్టుకుని పోయింది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరిగిన దుర్ఘటనలు. ఒక్కదానిలోనన్నా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని పంపించిందా? పంపదు. కానీ అదే మేడిగడ్డలో ఒక బరాజ్, మేడిగడ్డ ఇస్ 1 బరాజ్ అవుట్ ఆఫ్ 3 బరాజెస్. కాళేశ్వరం అంటే చాలామంది ఒక బ్యారేజ్ అనుకుంటున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. పాపం వాళ్ళకి తెలియదన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాస్తవం ఏంటి? 3 బరాజులు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు వెరసి మొత్తం కాళేశ్వరం. ఆ కాళేశ్వరంలో దాదాపు 400 పిల్లర్లు ఉంటే ఒక్క పిల్లర్కు పర్రె పడ్డది. ఆ పిల్లర్ కాడికి పోయి ఈ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు చూసావచ్చు, అయిపోయింది దున్నపోతు నిందని ఒక ఆయన అంటాడు, బీజేపీడు దుడ్డను కట్టేమని ఇంకొక ఆయన వస్తాడు. అంటే ఎంత నికృష్టమైన రాజకీయం అంటే, నేను అడుగుతున్నా, మార్బీలో గుజరాత్లో బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయారు. ఎక్కడ సచ్చింది ఎన్డీఎస్ఏ? బీహార్లో రోజుకో బ్రిడ్జ్ కూలుతోంది, పోయాడేవాడని ఎన్డీఎస్ఏ వాడు. అందుకే అంటున్నది ఎన్డీఏ రిపోర్టు కేవలం బీఆర్ఎస్ పాలు చేయడానికి. కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసిపోయాయంటారు. అనుమానం ఉందా? ఎందుకు అనుమానం ఉందా అని అడుగుతున్నా అంటే, మీరు ఆలోచించండి. సరిగ్గా ఏప్రిల్ 2024 నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఏం చెప్పారు ఆ రోజు? తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఒక్కొక్క బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు అని చెప్పి మోడీ గారు మాట్లాడారు. ప్రధానమంత్రి స్థాయిలో అంత తీవ్రమైన ఆరోపణ ఒక ప్రభుత్వం మీద చేసి సంవత్సరం అయిపోయింది, ఎందుకు ఒక్క యాక్షన్ తీసుకోరు? చెప్పరు. మొన్న ఇప్పుడు మీరు సెంట్రల్ యూనివర్సిటీ గురించి మాట్లాడారు కదా, సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కేంద్ర సాధికార కమిటీ, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్లో స్పష్టంగా ఇచ్చింది డైరెక్షన్. ఏమని? ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది ఇక్కడ, దాన్ని విచారించడానికి ఒక స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని వేయండి అన్నారు. ఇంతవరకు మోడీ గారు మాట్లాడరు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, 6 నెలలు అయింది. ఇటు ఈడీ మాట్లాడదు, అటు పొంగులేటి మాట్లాడాడు. తర్వాత అదానీ గారితో రహస్య సమావేశం ఐటీసీ కోహినూర్లో జరుగుతుంది. అమృత్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఆ పథకంలో 2 కోట్ల లాభాలు ఆర్జిస్తున్న రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీ సృజన్ రెడ్డి గారి కంపెనీకి 1137 కోట్ల వరకు ఏ అర్హత లేకపోయినా ఇచ్చారు అక్రమంగా. నేను మొత్తం ఆధారాలతో సహాయాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాను. ఇచ్చి కూడా 6 నెలలు అయింది. ఉలుకు లేదు, పలుకు లేదు. మరి ఎవరెవరితో అంటగాగుతున్నారో మీరు చెప్పండి. మా నాయకులేమో జైల్లోకి పోవాలి, ఏదో ఆరోపణ పెట్టి ఏదో కేసు పెట్టి పంపించేయాలి. కానీ అదే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు జైలుకు పోరు, వాళ్ళ మీద ఒక్క విచారణ జరగదు. ఒకరినొకరు బడే బాయ్ చోటే బాయ్ చక్కగా కలుపుకొని నడుస్తూ ఉన్నారు. ఇవన్నీ కాదండి, ఒకటి చెప్పండి నాకు. మొన్న సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఒక ఛార్జ్షీట్ వేసింది ఈడీ. దేశంలో అన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మాట్లాడతారు, ఒక రేవంత్ రెడ్డి గారు తప్ప. ఎందుకు, ఏం జరుగుతూ ఉంది మీ అంచనా? ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్లో ముందు బీఆర్ఎస్ను ఫినిష్ చేద్దాం, తెలంగాణకు ఒక గొంతు లేకుండా చేస్తే ఇద్దరం కాంగ్రెస్ బీజేపీ మా ఇద్దరం ఫుట్బాల్ ఆడుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ఇక అంటే హామీల గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కాబట్టి మీరు 10 ఏళ్లలో 28,000 కోట్లతో రుణమాఫీ చేస్తే వచ్చిన వెంటనే అంటే కొంచెం టైం తీసుకున్నారు కావచ్చు, బట్ ఏకాఏకి మొత్తం పూర్తి స్థాయిలో వడ్డీ మాఫ్ చేయడమో, పైన లెక్కలు తీసేయడమో ఇలాంటివి కాకుండా పూర్తి స్థాయిలో 21,000 కోట్లతో చేశాం. ఇప్పటి వరకు మేము పెట్టుకున్నటువంటి అర్హత ప్రామాణికం ప్రకారం కంప్లీట్ అయిపోయింది అని అంటున్నారు. మీరు 10 ఏళ్లలో చెయ్యండి, ఎట్ టైం చేశాం ఈ రుణమాఫీ విషయం పర్టికులర్గా. ఎట్ టైం అనే మాటకు అర్థం కూడా తెలియదు వాళ్ళకు. ఏకకాలంలో రుణమాఫీ అని 2 సార్లు పేపర్ ప్రకటనలు ఇస్తే దాన్ని జోక్ అంటారు, అదో కామెడీ పీస్. కానీ నేను అనేది ఏంటంటే, ఎక్కడ స్టార్ట్ అయింది రుణమాఫీ కథ? ఎన్నికలకు ముందు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారి ద్వారా రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు పరిగెట్టి 2 లక్షల లోన్ తెచ్చుకోండి, నేను వస్తున్నా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టేస్తా, ఇచ్చేస్తా అన్నారు. డిసెంబర్ 7 నాడు నిజంగానే వచ్చారు. వచ్చిన తర్వాత డిసెంబర్లోనే మీటింగ్ పెట్టారు బ్యాంకర్లతో. బ్యాంకర్స్ చెప్పింది ఏమంటే 49,500 కోట్ల రూపాయలు కావాలి రుణమాఫీకి అని చెప్పారు. ఇది 2 లక్షల వరకు అయితే వీళ్ళు సరే అన్నారు. తెల్లారి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ 49,500 కోట్లు అని బ్యాంకర్లు చెప్తే 40,000 కోట్లు ఏముందా, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే అయిపోతుంది, ఇచ్చేస్తా అని రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. సో 49, 40 అయిపోయింది. 40 నుంచి క్యాబినెట్కి వచ్చేసరికి 31,000 కోట్లు అయిపోయింది. ఎందుకు మారుతుందో, ఎట్లా పోయినాయో ఆ 9,000 కోట్లు ఎవడెత్తుకెళ్ళిపోయాడో తెలియదు. 31,000 కోట్లు క్యాబినెట్ తీర్మానం. బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. చివరికి ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క 21,000 కోట్లు. యాక్చువల్గా ఖాతాల్లో పడ్డది ఇప్పటివరకు 12,000-11,000 కోట్లు కూడా పడలేదు. అంటే తెలంగాణలో సామెత ఉంది, చారాన కోడికి బారాన మసాలా. మొదలైంది 49,500 కోట్ల కాడ, చివరికి ఇచ్చింది 11-12,000 కోట్లు. అది అయినట్టా కానట్టా? ఒకటి. రెండోది, నేను అసెంబ్లీలోనే అడిగాను, రేవంత్ రెడ్డి గారిని అడిగాను, ముఖం పట్టుకుని అడిగాను, మీ ఊరికే పోదాం పదా, కొండారెడ్డిపల్లె మీ సొంత ఊరు, అడిగి పోదాం, అక్కడ 100% రుణమాఫీ అయిందని ఎవరన్నా రైతులందరూ కూర్చొని చెప్పి రాసిస్తే నేను శాశ్వతంగా వదిలేసిపోతా స్వామి రాజకీయాలు అని చెప్పాను. అక్కడ ఇక్కడ నీ సొంత ఊరు అని అడిగా, లేదు స్పందన. అయినట్టా కానట్టా? ఇవాళ రాష్ట్రంలో మీరు కావాలంటే HMTV వాళ్ళు పోల్ పెట్టండి, లేదా మీ జర్నలిస్టులు ఇచ్చి పంపించండి, ఏ ఊరికైనా సరే. ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ అయిందని అంటే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, తిమ్మిని బమ్మిని చేయడం, మసిపూసి మారేడుకాయ చేయడం, ఇదే పరిపాలన అనుకుంటే అది కామెడీ అయిపోతుంది. ఎందుకంటే ప్రజలకు తెలుసు కదా, ఏ ఊళ్ళో ఎవరికైందో కాలేదో వాళ్ళకి తెలుసు. కేసీఆర్ ఏం చేశారు, మీరేం చేశారు, ప్రజలు చూస్తున్నారు, బేరీజ్ వేసుకుంటున్నారు. అందుకే ఇవాళ రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? బోనస్ అన్నారు, ఇచ్చారా? 500 రూపాయల బోనస్. ఎన్ని కథలు చెప్పారు, ప్రతి పంటకి బోనస్, ఇంత మద్దతు ధర, ఇంత ఇది. అంటే ఇట్లా 420 హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఆశల పల్లకిలో ప్రజల్ని ఊరేగించి చివరికి అత్యవసర మార్కులతో పాస్ అయ్యారు. ఇవాళ ప్రజలు కోప్పడుతున్నారంటే కోప్పడికి ఏం చేస్తారు? 100 రోజులు అన్నీ అన్నారు, కాలేదు, రియాక్ట్ అవుతున్నారు. రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా అనుకోండి, 3 నుంచి 4 కూడా రైతు బందే. ఎందుకంటే రైతు భరోసా అంటే 15,000 పడితేనే రైతు భరోసా, లేకపోతే రైతు బందే. అంటే తక్కువ పడ్డది కదా, 3 ఎకరాలకే అసలే పడలేదు కదా. 3 ఎకరాల వరకు పడ్డట్టుంది. మళ్ళీ చెప్తున్నా మీకు, పోయిన వానాకాలం రైతు బంధు మొత్తమే ఎగ్గొట్టిండ్రు. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఆనాడు ఎలక్షన్లప్పుడు 7,600 కోట్లు ఏదైతే పక్కన పెట్టారో అది తప్ప ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వం రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ముఖ్యంగా ఏ పథకం ఇది ఫలానా అయింది, దీన్ని ఒప్పుకోవచ్చు అన్నది మీకు ఏదైనా అనిపించింది? ఒక్కటి మాత్రం మంచి పథకం నడుస్తుంది, ఢిల్లీకి మూటలు మోసే పథకం మాత్రం అద్భుతంగా నడుస్తుంది. రాహుల్ గాంధీ గారికి మాత్రం టకీమనబడుతున్నాయి రాహుల్ గాంధీ ఖాతాలో తప్ప తెలంగాణ ప్రజల ఖాతాలో మాత్రం ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు పడలేదు. ఓకే, కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ఎన్నికల ముందు కూడా అసలు ఇందులో ఎవరు సీఎం అవుతారు, అందరూ సీనియర్లే ఇటువంటివి ఎక్కువగా విన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ను ఇందులో కూడా సీఎంకు సంబంధించి ముఖ్యంగా ఇద్దరి మధ్య ఎక్కువ పోటీ ఉంది అన్నటువంటిది. బీఆర్ఎస్లో మాకున్నదే ఒక నాయకుడు,
ఈవెన్ అసెంబ్లీలో కూడా మొన్న ఉన్నదే ఒక నాయకుడు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఏంటంటే ఈ మాట అంటే మళ్ళీ నన్ను తిడతారేమో తర్వాత, కానీ ఇక్కడ ఇప్పుడు కొన్ని కిట్టి పార్టీలే నడుస్తుంటాయండి. ఆ కిట్టి పార్టీల్లో కూర్చుని మధ్యాహ్నం పూట మాట్లాడుకుంటుంటారు, పత్తలాడుకుంటారు, కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటుంటారు, రకరకాలుగా ఉంటాయి. అక్కడ ఏం చెప్పుకుంటే ఒకరి చెగులు ఒకరు కురుక్కుంటా ఉంటారు. ఇక వీళ్ళు అట్లా అంటావు, వాళ్ళు ఇట్లా అంటావు, వీళ్ళు ఎట్లా అంటే ఏదో మాట్లాడుకుంటుంటారు. వాళ్ళకి పడట్లేదంట. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కిట్టి పార్టీ బ్యాచ్లో ఒక మెంబర్ ఆయన. పాపం ఆయనకి పరిపాలన కంటే ఎక్కువ, గవర్నెన్స్ కంటే ఎక్కువ గాసిప్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇదైపోతుంది, అదైపోతుంది. నీకు ఇచ్చారు కదా కుర్చీ, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు పని చేయి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేయి. ఎంతసేపు ఇతరుల మీద ఆడిపోసుకుంటే వాళ్ళు అట్లా అవుతున్నారు, వీళ్ళు ఇట్లా అవుతారు, నీకు ఎందుకు ఎవరేమైతే? నీకు నువ్వు కావాలనుకున్న కుర్చీ నీకు వచ్చింది, హ్యాపీగా దిలాసగా కూర్చొని మంచిగా కూల్గా హ్యాపీగా పని చేయొచ్చు కదా. రోజు చూస్తే ఫ్రస్ట్రేషను, రోజు గావు కేకలు, పెడబొబ్బలు, బజారు భాష, అవసరమా ఇదంతా? అందుకే రేవంత్ రెడ్డి గారు నేను చెప్పేది ఏమంటే, దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. 420 హామీలు ఇచ్చి గెలిచి వచ్చినారు మీరు. అవన్నీ అమలు చేసేదానికి ప్రయత్నం చేయండి. మా పార్టీలో కేసీఆర్ గారు ఒక్కరే నాయకుడు. మీరు ఏ మరిచి గీ పెట్టినా అది మారదు. ఓకే, అంటే కేసీఆర్ సార్ అసెంబ్లీకి రాకపోవడం పైన అది ఎంతవరకు సమర్థనీయం అంటారు? ఎందుకు సమర్థనీయం కాదా? అసెంబ్లీకి వచ్చి అంటే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఇది అంటే విమర్శనాత్మకంగా తీసుకోకుండా అసలు కేసీఆర్ గారిని చూడాలని, ఆయన అసెంబ్లీలో మాట్లాడితే వినాలని అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. డెఫినెట్గా ఉంటారు, మాట్లాడతారు. కేసీఆర్ గారు మాట్లాడతారు. ఎల్లుండి 27 ఏప్రిల్ నాడు మీరు వింటారు. నేను అనేది ఏమంటే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ గుడ్డలు కూడా తీసుకొడతాం, తోడుకలు తీస్తాం అనే మాట మాట్లాడొచ్చునా అసెంబ్లీలో? ఒక్క మీడియా సంస్థ అన్న కనీసం దాన్ని ఖండించిందా? నేను అనేది ఏమంటే, ఈ స్థాయిలో బజారు భాష ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఆ దుర్భాషలు వినడానికి, ఆ దూషణలు వినడానికి, కేసీఆర్ గారిని తిట్లు వినడానికి కేసీఆర్ గారు రావాలా? మమ్మల్ని మేమందరం ఉన్నాం కదా, మమ్మల్ని నడిపిస్తుందే శక్తే కేసీఆర్ గారు కదా. ఆయన మమ్మల్ని తట్టుకోవట్లేదు. ఈయన పాపం కేసీఆర్ గారు వస్తే అసెంబ్లీ ఇచ్చిపెట్టి పారిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా ఒకటి మాత్రం వాస్తవం జ్యోత్స్న గారు, కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఒత్తిడికి తల ఒగ్గి కేఆర్ఎంబికి దాసోహం అన్నప్పుడు కేసీఆర్ గారు నల్గొండకు వచ్చి గర్జిస్తే మళ్ళీ తెల్లారిసరికల్లా ప్రభుత్వం పందా మారింది. ఆ తర్వాత కూడా ఏ ప్రజా పోరాటంలో అయితే మేము ఉన్నాం, మూసీ కానీ, హైడ్రా కానీ, లగచర్ల కానీ, అట్లాగే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, లేదా పిఎస్సికి సంబంధించిన విద్యార్థుల విషయంలో కానీ, ప్రతి కార్యక్రమం వెనకాల మాకు నడిపిస్తున్నది కేసీఆర్ గారే కదా. ప్రతి ప్రజా పోరాటంలో మాకు దిశానిర్దేశం చేస్తుంది కేసీఆర్ గారే కదా. ఆయనకు తెలుసు, 46-47 ఏళ్ళ అనుభవం అయింది రాజకీయాల్లో, ఎప్పుడు రావాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి. కేసీఆర్ గారి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు 24 ఏళ్ళుగా పరిభ్రమిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన బయటికి రాకపోయినా న్యూసే, ఆయన మాట్లాడకపోయినా న్యూసే, మాట్లాడినా న్యూసే. దట్ ఈస్ కేసీఆర్. ఓకే, అందుకోసం ఆయన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సభా వేదికగా మాట్లాడకన్నా కూడా అసెంబ్లీ ఈ సభలో మాట్లాడితే సంతోషిస్తారు. ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఏమనుకోనంటే చెప్తాను, నేను యాజ్ అ ఫ్యాన్, కేసీఆర్ ఫ్యాన్గా చెప్తాను. ఆయన ముందు వీళ్ళందరూ అంగుష్ట మాత్రులు, కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రితో సహా. మీరు ఏమనుకున్నా సరే రాజకీయ మరుగుజ్జులు వీళ్ళు. ఆయన స్థాయికి వీళ్ళెవరు కూడా సరిపోరు. ఆయన రాకుండా అట్లే ఉండాలి, ఆయన మా ట్రంప్ కార్డ్ అట్లే ఉండాలని నా స్థిరాభిప్రాయం. ఒక ఫ్యాన్గా, ఒక కార్యకర్తగా నా నిశ్చితాభిప్రాయం. మీ గవర్నమెంట్ ఉన్న టైంలో అప్పుడు మీకు మంచి మెజారిటీ ఉంది, బట్ అయినా కూడా చేర్చుకున్నారు. కాంగ్రెస్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మాత్రం మీ నేతలు అటు వెళ్తుంటే పెడబొబ్బలు పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అయితే కాంగ్రెస్ను మీరు నేర్పిన విద్య అని ఏ విధంగా చెప్పారో, లాస్ట్ టైం మీరు చేసింది మీకు ఇబ్బందికరంగా మారిందా, ఇబ్బంది అనిపిస్తోందా అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న క్వశ్చన్ కదా. ఈ దేశ రాజకీయ వ్యవస్థ రాజ్యాంగం ఆధారంగా నడుస్తుంది. రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, షెడ్యూల్ 10లో ఏముందంటే, 3/2 ఎమ్మెల్యేలు కనుక శాసనసభాపక్షం కనుక ఇంకో పార్టీలోకి పోతానంటే ఇట్స్ రాజ్యాంగబద్ధం. అది మీరు నేను మన నైతికత గురించి మాట్లాడలేదు, నేను చెప్పేది రాజ్యాంగబద్ధం. అది జరిగింది ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఇక్కడ జరగట్లేదు కదా. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఎందుకు మొట్టికాయలు ఇస్తుంది రేవంత్ రెడ్డికి? ఆయన చేసింది నిజంగా రాజ్యాంగబద్ధం, చట్టబద్ధం అయితే, ఆయన శాసనసభలో చెప్పిన మాట నిజమైతే, శాసనసభలో ఏమన్నాడు, ఆయన ఉప ఎన్నికలే రావు అన్నాడు. మరి సుప్రీంకోర్టు అంత తీవ్రంగా ఆక్షేపించడమే కాకుండా యువర్ మేకింగ్ అ మాకరీ ఆఫ్ షెడ్యూల్ 10 అనే మాట కూడా వాడింది. కాబట్టి చూడాలి, సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది, సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఏముంటుంది, స్పీకర్ గారికి ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇవన్నీ చూడాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పార్టీ ఫిరాయింపులు ఈ దేశానికి నేర్పిందే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆయారాం గయారాం కల్చర్ తెచ్చిందే ఇందిరాగాంధీ గారు. బురదలో కూర్చొని, మాకు మోరీలో కూర్చొని బురద అంటకూడదంటే బురద అంటకుండా ఉండదు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే ఫిరాయింపుల గురించి వారికి అంత మంచిది. బీఆర్ఎస్ పార్టీగా నేను చెప్పేది ఏమంటే, అల్టిమేట్గా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇవాళ పార్టీ ఫిరాయించారో, గతంలో పార్టీ ఫిరాయింపులప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, రాళ్లతో కొట్టి చంపమన్నారు పార్టీ మారిన వాళ్ళని. మరి ఇలా 10 మందిని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ 10 మంది విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు నిజంగా ప్రభుత్వం మీరు అన్నట్టు కనుక
అద్భుతంగా పథకాలు అమలు చేస్తుంటే ఎన్నికలకు ఎందుకు భయపడతారు? ఉప ఎన్నికలకు భయపడాల్సిన అవసరం లేదు కదా. రాజీనామాలు చేసి వాళ్ళని గెలిపించి మళ్ళీ పార్టీలో చేర్చుకోండి, మేము వద్దంటలేదు కదా. నెక్స్ట్ అధికారం మాదే అని పదే పదే బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నటువంటి వాయిస్, అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఈవెన్ ఎన్నికల టైంలో కూడా ఖచ్చితంగా ఓడిపోతామైతే మీరు అనుకోలేదు, అస్సలు అనుకోలేదు కదా. సో ఇప్పుడు అధికారంలోకి మేమే వస్తామన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? ఒక్కటే కారణం, ఎందుకంటే ప్రజలకి ఎప్పుడైనా కూడా చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది, గాడిదని చూస్తేనే గుర్రం గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతుంది అది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ని చూసిన తర్వాత తలలు బాదుకుంటున్నారు, ఎందుకు తెచ్చుకున్నాం ఈ దరిద్రాన్ని. అది జరిగిన తర్వాత సహజంగా ప్రత్యామ్నాయంగా కనబడేది ఇక్కడ టీఆర్ఎస్ మాత్రమే, ఎందుకంటే ఇక్కడ బీజేపీ పెద్ద పార్టీ కాదు, వాళ్ళకి ఇక్కడ పెద్ద బలము లేదు. దాంతోపాటు వాస్తవం ఏంటంటే గత 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వంలో పథకాలను కానీ ఇక్కడ ఉండే సుస్థిరమైన గవర్నెన్స్ కానీ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అది బిజినెస్ మెన్ కావచ్చు, లేదా ఒక సామాన్యుడు కావచ్చు, ఒక రైతు కావచ్చు, ఒక మహిళ కావచ్చు, ఒక యువకుడు కావచ్చు, ఒక యువతి కావచ్చు, అందరిలో కూడా ఇవాళ అంతర్లీనంగా ఉన్న భావన ఏంటంటే వాళ్ళే బాగుండే, కేసీఆర్ గారి పరిపాలనే బాగుండే, ఇది బాగాలేదు. ఇది వచ్చిన తర్వాత, ఆ భావన వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ షేక్ చేయాలి అంటే ఎవరికి ఈజీ కాదు. దాంతోపాటు కేసీఆర్ గారి గురించి ఇవాళ మేము చూస్తున్నాం కదా, ఆయన కనబడకపోతే కూడా ఆయన ఎప్పుడు కనబడతారా అని ఒక ఉత్సుకత. ఆయన ఎప్పుడెప్పుడు కరోనా టైంలో కేసీఆర్ గారి ఉపన్యాసం వినడానికి, ఆయన చెప్పే 4 మాటలు వినడానికి టీవీలో ముందు అతుకుపోయేటోళ్ళు. ఇప్పుడు అదే వాతావరణం మళ్ళీ కనబడుతుంది మాకు. అందుకే ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాం, కేసీఆర్ తిరిగి రావాలి అనే ప్రజల కోరిక ఏదైతే ఉందో తప్పకుండా నెరవేరుతుంది. ఎలక్షన్ నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత వస్తే అప్పుడే తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అండ్ ఈ మధ్యకాలంలో రేషన్ కార్డ్ అంశం పదే పదే అంటే అప్లికేషన్స్ పెట్టుకోవడం కావచ్చు, దరఖాస్తులు రిసీవ్ చేసుకోవడం కావచ్చు, అంటే మీ టైంలో దాన్ని అంత ఇంపార్టెంట్గా చూడకపోవడం వల్లే ఈవెన్ ప్రజలు కూడా రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూశారు. దురదృష్టం ఏంటంటే మేము చేసిన పనులు చెప్పుకోలేదు. 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం, కానీ మేము మీ సేవా సెంటర్ల ద్వారా అదేదో గొప్ప కార్యం అనుకోలేదు. మేము రేషన్ కార్డు ఇవ్వడం గొప్ప పని, దానికోసం ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టి అవి ఇవ్వాలని మాకు తెలియదు. మేము సహజంగా ఇచ్చేసినాం. మేము 70 లక్షల మంది రైతు మంది ఇచ్చినా కూడా ఇంటింటికి పోయి చెక్కులు ఇచ్చి, డమ్మి చెక్కులు ఇచ్చి పోజులు కొట్టలేదు, 3-4 నెలలు గుంజలేదు. టకాటకా మరి బ్యాంకులో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేసినాం. పెన్షన్లు ఇస్తే కూడా 46 లక్షల మందికి పెన్షన్లు ప్రతి నెల టంచన్కి ఇచ్చేసినాం. మేము ప్రచారం చేసుకోలేదు సరిగ్గా. 1,60,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి, ఇది ప్రభుత్వ ఉద్యోగాలు, 24 లక్షల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించి కూడా పిల్లల మద్దతు పూర్తి స్థాయిలో పొందలేకపోయాం, ఎందుకంటే మేము ప్రచారం చేసుకోలేదు. వాళ్ళ ప్రత్యర్థులేమో అసలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్తే కూడా చివరికి మేము దాన్ని తిప్పికొట్టలేకపోయాం. ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతం పెంచాం. భారతదేశంలో ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంత జీతాలు లేవు, హైయెస్ట్ ఇన్ తెలంగాణ. కానీ అదంతా ఎక్కడో పోయింది, పెంచిన జీతాలు ఎక్కడో పోయినాయి. కరోనా తర్వాత 1వ తారీఖు జీతం పడలేదు అనేది మెయిన్. ఆ ప్రతిపక్షం తీసుకొచ్చిన వాదనే ఇదైంది, సెంటర్ స్టేజ్ తీసుకుంది. 32 మెడికల్ కాలేజీలు, జిల్లాకు మెడికల్ కాలేజ్ దేశంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో. పిల్లలకు చెప్పుకోలేకపోయాం, తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయాం. ఊరూరికి ఒక నర్సరీ, ప్రతి ఊరికి ఒక నర్సరీ, డంప్ యార్డ్, వైకుంఠధామం, ఈ కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు. పల్లెటూళ్ళలో ప్రజలకి అది వివరించి చెప్పడంలో ఫెయిల్ అయ్యాం. ఇదంతా ఎందుకంటున్నా అంటే మాకు ఆ ప్రచారం ఏదైతే మేము చేసుకోవాల్సి ఉండేనో, మాకు బాకాలు ఇదే మీడియాలు లేవు, మాకు డబ్బా కొట్టే పత్రికలు లేవు. కాబట్టి ఏం చేయాలి మరి? మేము చెప్పుకోవడంలో విఫలమైంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం మా పార్టీలో నాతో సహా మేము ఫెయిల్ అయ్యాం తప్ప కేసీఆర్ గారి వైపు నుంచి ఏ లోపం కూడా లేదు. ఇప్పుడు కూడా నేను అనేది ఏమంటే, ఈ ప్రభుత్వం ఏమో చేయనివి చేసినట్టు చెప్పుకుంటుంది, మేము చేసినవి కూడా చెప్పుకోలేదు. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది రేపు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు రేషన్ కార్డు విషయంలో నేను అడుగుతా ఉన్నాను, మీరు ఒకటి చెప్పండి. 1,06,00,000 ప్రజాపాలన అని చెప్పి దరఖాస్తులు తీసుకొని కూడా ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. ఒక్క కార్డు ఇచ్చారా? ఉగాది అంటారు, దసరా అంటారు, ఇంకోటి అంటారు, పోతానే ఉంటుంది. అల్టిమేట్గా రేషన్ కార్డు ఇవ్వడం రెగ్యులర్గా రొటీన్గా జరిగే ప్రక్రియ కాబట్టి మేము 6.5 లక్షల కార్డు ఇచ్చాం, కానీ ఇచ్చామన్న విషయం చెప్పుకోలేదు. ఈవెన్ తొలగించిన 19 లక్షలకు సంబంధించి కూడా సమ్ కోర్టు ఇష్యూ ఏదో అంటే దాన్ని వాళ్ళు వద్దన్నా, వాళ్ళకు పంపినా కూడా, నోటీస్ పంపినా కూడా స్పందించకపోవడం, మళ్ళీ మీరు రీచెక్ చేసుకొని ఉండాల్సింది, ఇన్ని లక్షల కార్డ్స్ పోతున్నాయి అని అంటే అని సమ్ ఇష్యూ ఫేస్ చేశారు. ఈవెన్ ఎన్నికల ముందు చాలా సందర్భాల్లో కూడా కాంగ్రెస్ అండ్ బీజేపీ నేతలు మాట్లాడిన మాట, చెప్పిన నంబర్ ఇది జనాల్లో కూడా గట్టిగానే పోయింది. కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుష్ప్రచారం, కాంగ్రెస్ వాళ్ళు చేసిన విష ప్రచారం మామూలు విష ప్రచారం చేయలేదు. ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు రకరకాలు. ఆయన తప్పు చేసి జైలుకి పోయి, బ్యాగ్లో నోట్లతో పైసలతో దొరికి జైలుకు పోయి కూడా దానికి కూడా సానుభూతి డ్రామాలు. అంటే ఇట్లా చేసి చివరికి ఏంటంటే ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయింది, కేసీఆర్ గారి మీద పోరాటం, ఏది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం పోరాటం అని మాకు తెలియదు ఇన్ని రోజులు. రేవంత్ రెడ్డి గారు అట్లా అడ్డంగా దొరికిపోయిన దొంగ ఆయన కూడా నేను ఏదో పెద్ద గొప్ప పని చేసిపోయినట్టు ఆయన మొన్న అసెంబ్లీలో కూడా అరవీర భయంకరమైన స్పీచ్ ఇస్తున్నాడు. జైలు ఇట్లుంటుంది అట్లుంటుంది, నువ్వేమైనా పోయింది 5 స్టార్ హోటల్గా, చేసింది ఏమన్నా మంచి పని, చేసిందో గలీజ్ పని, దానికి జైలుకే పంపుతారు, ఇంకాడికి పంపుతారు, 5 స్టార్ హోటల్ పంపుతారా? దానికి కూడా మళ్ళీ సానుభూతి పొందే డ్రామాలు ఇట్లా ఎన్నో చేశారు.
ఇంత చేస్తే కూడా జ్యోత్స్న గారు మీరు ఆలోచించండి, మూడోసారి ఎంతతో ఓడిపోయాం మేము ఫైనల్గా చూస్తే 4 లక్షల ఓట్ల తేడా, మొత్తం 1.8% తేడా. మూడోసారి ఒక గవర్నమెంట్ ఈ దేశంలో ఇప్పుడున్న సోషల్ మీడియా, ఇప్పుడున్న ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పే ప్రతిపక్షాలు ఉండే ప్రస్తుత పరిస్థితుల్లో 39 సీట్లు వచ్చాయి. మేమేమి దారుణంగా పరాభవానికి గురి కాలేదు. సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. భూభారతి రీసెంట్గా ఆవిష్కరించారు. భూభారతి నేను పేర్లు మార్చినంత మాత్రాన నేమ్ చేంజర్. ప్రజలు కోరుకునేది నేమ్ చేంజర్ కాదు. మేము ఎందుకు పెట్టాం ధరణి? ఎందుకు అంటే ఒకటే కారణం, ఒక రైతు యొక్క ల్యాండ్ రికార్డ్, ఆయన యొక్క భూమిని గతంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడే ఎంతమందికి పవర్ ఉండేదంటే, ఒక రైతు చేతుల్లో ఉండే భూమి యాజమాన్య హక్కు మార్చేదానికి చాలా మందికి, కింద ఉండే విఆర్ఓ, రెవెన్యూ ఇన్స్పెక్టరు, తహసీల్దారు, తర్వాత పైన ఆర్డీఓ, ఆ పైన జాయింట్ కలెక్టరు, సిసిఎల్ఏ, తర్వాత రెవెన్యూ మినిస్టర్, ఒక 8-9 మందికి ఆ ట్యాంపరింగ్ చేసే అవకాశం కానీ అధికారంగానే ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒక రైతు యొక్క వేలిముద్రతో తప్ప, రైతు యొక్క హక్కు, రైతు యొక్క అనుమతి ఉంటే తప్ప ఆ రికార్డు ఎవరు ట్యాంపర్ చేయకూడదు అనే ఒక నిర్ణయం తీసుకుని ధరణి తెచ్చాం. సరే, ధరణి వల్ల కొంతమందికి ఆదాయం పోయింది, ధరణి వల్ల పాపం కొంతమందికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగతంగా నష్టం జరిగి ఉండొచ్చు. దాంతో వాళ్ళు చేసిన ప్రచారం ఏమంటే మొత్తం లోపభూయిష్టం. నేను అడుగుతా ఉన్నా, ధరణి వచ్చిన తర్వాత 1,52,00,000 ఎకరాలకి మేము రైతు బంధు వేయడం జరిగింది. నిజంగానే ఊళ్ళల్లో ఒక చిన్న 2 గుంటల కోసం కూడా పంచాయతీలు అవుతాయి, 2 గుంటల భూమికి సంబంధించి కూడా పంచాయతీలు అయితే గొడవలు అవుతాయి, తలలు బాగులు కొట్టుకుంటారు. అట్లాంటిది 1,52,00,000 ఎకరాలు ధరణిలో నిక్షిప్తమైన తర్వాత, ఎక్కడ ఏ పంచాయతీ లేకుండా టంచన్గా వాళ్ళకి రైతు బంధు పడ్డ తర్వాత 70 లక్షల మంది రైతులకి అందులో లోపం ఉంది అంటే చంద్రుడిలో కూడా చిన్న మచ్చ ఉంటుంది. చంద్రుడిలో కూడా చిన్న మచ్చ ఉంటుంది. ఏ పథకంలోనే చిన్న చిన్న లోపాలు ఉంటాయి, వాటిని సరిచేయాలి. కానీ ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలు పెట్టుకుంటారు ఎవడన్నా అంటే. ఎంత మూర్ఖపు ప్రచారం అంటే, థర్డ్ పార్టీ ఏదో మెయింటైన్ చేస్తుంది ధరణి, ILFS అనే సంస్థ, అదేదో నా సంస్థ అని మొత్తం రికార్డులని నేను ఎత్తుకపోయినా దాచుకున్నాను. ఎవడు దాచుకుంటాడు, ఆడ దాచుకుంటాడు. మరి ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది కదా వీళ్ళు వచ్చి, ఏం తప్పు జరిగిందో పెట్టండి, బయట పెట్టండి ధరణిలో. ఒకవైపు రెవెన్యూ సిబ్బందిని అవినీతి పరులుగా చూపించారు కాదంటారా అనేది. మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్కి వెళ్ళారా? ఇవాళ సామాన్యులు ఎవరైనా చూసిన వాళ్ళు, నేను అడుగుతున్నా, లంచం ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో నాకు చెప్పండి, చూపెట్టండి, నేను కూడా చూస్తాను. ఉన్నట్టు మాట్లాడితే ఈ దేశంలో అదో ప్రాబ్లం, డిప్లొమాటిక్ ఉండాలి. అది మా కేసీఆర్ గారు 1-2 సార్లు అన్నారు తప్ప. ఈ రాష్ట్రంలో అవినీతి తగ్గాలి, ప్రాసెస్ రావాలి. ఇప్పుడు 15 రోజుల్లో ఇండస్ట్రీ అనుమతులు ఇచ్చే రాష్ట్రం ఏది లేదు దేశంలో, తెలుసా? ఒక్క తెలంగాణ తప్ప. 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వాలి అనే చట్టం తీసుకొచ్చింది ఒక్క తెలంగాణ, కేసీఆర్. ఇవాళ సరే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 21 రోజులు కాదు, తన వాళ్ళు కాకపోతే 210 రోజులు కూడా ఇవ్వట్లేదు, అది వేరే విషయం. కానీ ఈ చట్టాలు తెచ్చింది కేసీఆర్. ఎందుకు తెచ్చారు? అవినీతి తగ్గాలి ప్రభుత్వ వ్యవస్థలో అని. ధరణి కూడా తెచ్చింది అందుకే. దాన్ని పట్టుకొని అందులో ఏదో ఉంది, ఏముంది అందులో? ఏ నష్టం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది? చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయండి పథకం కొత్తది తెచ్చినప్పుడు, దాన్ని సరిచేయాలి. అంతేగాని దాన్ని ఏదో జరిగిపోయింది భూహారతి ఇంకేదో తెచ్చి భారత వాళ్ళైతే హారతే. ముమ్మాటి చెప్తున్నా, ఇవాళ జరుగుతున్న ల్యాండ్ స్కామ్లు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్యూచర్ సిటీ పేరిట, ఇంకో సిటీ పేరిట జరుగుతున్న డ్రామాలు, వాళ్ళ 4 బ్రదర్స్ వేస్తున్న రియల్ ఎస్టేట్ ఏషాలు, ఇవన్నీ కూడా ఇవాళ మీరు రంగారెడ్డి జిల్లాకి వెళ్ళండి, లేకపోతే మేడ్చల్ జిల్లాకి వెళ్ళండి, వికారాబాద్ జిల్లాకి వెళ్ళండి, అన్నీ కూడా బ్రహ్మాండంగా బయటకు వస్తాయి. తొందరలో వెయిట్ చేయండి. ఓకే, ఇక సభ గురించి మాట్లాడుకుందాం. రజతోత్సవం జరుపుకోబోతున్నారు, అండ్ ఈ సభ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఒక్కటే జ్యోత్స్న గారు, అల్టిమేట్గా ఒక పార్టీ 24 ఏళ్ళు నిండి 25వ ఏట అడుగు పెట్టడం ప్రస్తుత రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. మరి ఈ పార్టీ ఒక ఉద్యమ సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు ప్రజల దయతో అధికారాన్ని కూడా అనుభవించి వాళ్ళ ప్రతిపక్ష స్థాయిలో ఉన్నాం. తెలంగాణలో ఒక సామెత ఏమంటే, ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటివాడు ఉండాలి అని, మనవాడు ఉండాలి. వాళ్ళ ఈ 2 ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే పెట్టేది శటగోపమే తప్ప వాళ్ళ వల్ల అయ్యేది ఏమీ లేదని చెప్పి 55 సంవత్సరాల వాళ్ళ చరిత్ర, ఈ 11 ఏళ్ల బీజేపీ చరిత్ర మనకు స్పష్టంగా చెప్తోంది. కాబట్టి మేము కోరేది ప్రజలతో ఏమంటే, ఎప్పటికైనా తెలంగాణకి బలము, తెలంగాణకి గలము, తెలంగాణకి అల్టిమేట్గా ఒక దళము అంటే అది కేసీఆర్ సైన్యం తప్ప ఇంకోరు కానే కాదు, గులాబీ దండు తప్ప ఇంకోటి కాదు. ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎంత బలంగా టీఆర్ఎస్ ఉంటే, ఎంత బలంగా బీఆర్ఎస్ ఉంటే రేపటికి రాష్ట్రానికి అంత లాభం. ఇది చెప్పాలి. చాలా సందర్భాల్లో అంటే జాతీయ పార్టీల యొక్క పని అయిపోయింది, తర్వాత నెక్స్ట్ వచ్చే సంకీర్ణ ప్రభుత్వాలే అని పదే చెబుతున్నాడు. అంటే ఇప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వం ఉంది, బట్ అనుకున్నంత స్థాయి కాదు. గతంలో UPA 1-2 టైంలో ఉన్నంత స్థాయిలో అయితే కాదు. ఎలా అంటే
లాస్ట్ టైం మీది ఓటమి చూశారు. మీరు ఒకటి ఒకవైపు చెప్పండి కాంగ్రెస్కు సంబంధించి ఏదైతే ఇండి కూటమి వచ్చిందో వాళ్ళు బెటర్గానే పర్ఫామ్ చేసినట్టు అనిపించింది. కాకపోతే ఓడించేంత స్థాయికి అయితే వెళ్ళలేదు. వాస్తవం ఏమంటే మీరు 2014లో అక్కడ మోడీ గారు 270 చిల్లర సీట్లతో ఆయన వచ్చారు, మేము కూడా 63 సీట్లతో మేము వచ్చాం. ఆ తర్వాత 303 సీట్లకు ఆయన పెరిగారు, మేము కూడా 85 సీట్లకు మేము పెరిగాం. మొన్నటి ఎన్నికల్లో మాకు 39 వచ్చినాయి, మోడీ గారికి కూడా 240 వచ్చినాయి. ఆయన హీ వాజ్ షార్ట్ ఆఫ్ మెజారిటీ బై 32-33, వీ వర్ ఆల్సో షార్ట్ ఆఫ్ మెజారిటీ బై 21. సో ఆయన ఓడిపోయారు, నైతికంగా మేము కూడా ఓడిపోయాం. కాకపోతే ఆయనకి అలైజ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ వల్ల ఇవాళ గవర్నమెంట్ ఉంది కాబట్టి నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వమే. మోడీ గారి ప్రభ ఆల్రెడీ తగ్గింది, బీజేపీ ప్రభ ఆల్రెడీ తగ్గింది. ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం 11 ఏళ్ళలో ఏంది అంటే ఏమీ లేదు. నిన్నటికి నిన్న కాశ్మీర్లో కూడా అది భద్రతా లోపమే తప్ప ఇంకోటి కానీ కాదు. అందులో ఏం అనుమానం కూడా ఎవరి ఆలోచన కూడా అవసరం లేదు. ఖచ్చితంగా నిఘా వైఫల్యం, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలు తాము చేయాల్సిన పని తాము చేయకుండా మరి కొంత అందులో అలసత్వం కూడా ఉంది. నేను అనేది ఏమంటే ఇవన్నీ చూసినప్పుడు రానున్న రోజుల్లో డెఫినెట్గా బీజేపీ కూడా మరింత తగ్గుతుందనే వాతావరణం కనబడుతున్నప్పుడు డెఫినెట్గా ప్రాంతీయ పార్టీలు కనుక బలంగా ఉంటాయి. ఇవాళ మీరు చూడండి, మన బడ్జెట్ పెడితే కేంద్ర ప్రభుత్వం అది ఢిల్లీ బీహార్ బడ్జెట్ అన్నారు. ఎందుకు? మొత్తం పథకాల్లో డబ్బులన్నీ ఢిల్లీకి బీహార్కి పెట్టారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి, బీహార్లో సంకీర్ణ ప్రభుత్వం ఉంది, సపోర్ట్ అవసరం కాబట్టి మేము అనేది అదే. మరి తెలంగాణ సోదరులు కూడా ఇలా 8 మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చారు, 8 కాంగ్రెస్కి ఇచ్చారు. 8+8 16 కావాలి, కానీ 8+8 0 అయిపోయింది. ఈరోజు తెలంగాణకు వచ్చింది 0, కనీసం పేరు కూడా లేదు బడ్జెట్లో. అందుకే మేము అనేది రేపు అదే అక్కడే ఒక 25-30 మంది టీఆర్ఎస్ ఎంపీలు కనుక ఉండింటే, మహారాష్ట్రలో కూడా మేము పోటీ చేసింటే, ఇక్కడ కూడా 10-15 సీట్లు వచ్చింటే డెఫినెట్గా కీలకమైన పాత్ర మనది కూడా ఉండేది కదా. తెలంగాణ వాడి పవర్ ఢిల్లీలో కూడా చాటేవాళ్ళం కదా. మేము కోరుకుంది అది. మాకు ఇక్కడ అధికారమే పరమావిధి అనుకుంటే ఇక్కడే ఉండేటోళ్ళం. కానీ మన పథకాలు దేశానికి స్ఫూర్తిదాయకంగా మారినప్పుడు రైతు బంధు కాలియా పేరుతో ఒరిస్సాలో, కృషి బంధు పేరుతో బెంగాల్లో 11-12 రాష్ట్రాల్లో కాపీ కొట్టారు. కేంద్ర ప్రభుత్వమే కాపీ కొట్టింది కదా, పిఎం కిసాన్ అని. అట్లా మన మిషన్ భగీరథ కాపీ కొట్టారు, హర్ ఘర్ జల్ అని. సో నేనేమంటానంటే అల్టిమేట్గా మన పథకాలు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పుడు, మహారాష్ట్ర నుండి సర్పంచులు వచ్చి మమ్మల్ని మీ రాష్ట్రంలో కలుపుకోండి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు మహారాష్ట్రలో కూడా తప్పకుండా మన పార్టీని విస్తరించకూడదని ఆలోచించాం. అందుకే పేరు మార్చుకున్నాం, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్. ఇబ్బందికరంగా ఏమీ మారలేదు, ఎందుకంటే 37% ఓటు వచ్చింది మూడోసారి, 39 సీట్లు వచ్చినాయి, 14 సీట్లలో 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాము. ఎక్కడ ఏం మారలేదు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నాను, ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు అమ్మ, అంత అమాయకులు కాదు. ఈ రోజు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని పిలవరు మా పార్టీని. గ్రామాల్లో మీరు పోయి ఏ పార్టీ కోటేసినామని అడిగితే మా పార్టీ కోటేసిన వాళ్ళు చెప్పేది తెలంగాణ పార్టీ కోటేసినాం అంటారు. మమ్మల్ని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని కూడా పిలవరు. తెలంగాణ పార్టీ ఎవరు కోటేసినాం? తెలంగాణకి వేసినాం. ఇది మా పార్టీ యొక్క గ్రామీణ స్థాయిలో మా పార్టీ యొక్క పరిచయం. నేను అనేది ఏమంటే అల్టిమేట్గా భవిష్యత్తులో కూడా సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి. ఎందుకంటే ఏ పార్టీ కూడా సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్కి బీజేపీ. కాబట్టి తప్పకుండా ప్రాంతీయ శక్తులు కేసీఆర్ గారి లాగా బలాఢ్యంగా కనుక ఎమర్జ్ అయితే తప్పకుండా తెలంగాణకు న్యాయం జరుగుతుంది. మమ్మల్ని ఎంచుకున్న వాళ్ళ కోసం పేగులు దిగేదాకా కొట్లాడే సత్తా మాకు. ఈ పథకాలు, ఈ పాలన, వీటన్నింటి మధ్య బీఆర్ఎస్కు సంబంధించి ఉన్నటువంటి నేతలకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఆ ఇష్యూ కూడా కొంచెం పెద్ద ఎత్తున నడిచింది. ఏమి పెద్ద ఎత్తున ఏమీ లేని కాడేదో పుట్టిస్తామంటే కుదరదమ్మా. ఎందుకంటే నేను స్పష్టంగా చెప్పాను, డే 1 నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, 46 కోట్ల రూపాయలు ఆ రేస్ని ఇక్కడి నుంచి పోకుండా కాపాడడానికి ఒక విధానపరమైన నిర్ణయం ప్రభుత్వంగానే తీసుకుని డబ్బులు కట్టామని చెప్పాను. డబ్బులు ప్రభుత్వం నుంచి కట్టాము, అక్కడ డబ్బులు ఉన్నాయని అవతలాయని చెప్తున్నాడు. ఇక అవినీతి ఎక్కడిది? మరి అవినీతే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది? నా క్వశ్చనే అది. నేను ఇవాళ కూడా చెప్తున్నా, జ్యోత్స్న గారు, మీరు రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించండి హెచ్ఎంటీవీకి, నేను కూడా వస్తాను. ఆయన మీద కూడా ఏసీబీ కేసు ఉంది, ఏది ఓటుకు నోటు కేసు. ఇప్పుడు నా మీద ఒక కేసు పెట్టాడు ఆయన. నేను లై డిటెక్టర్ పరీక్ష రెడీ. నేను తప్పు చేయలేదు, ఆ నిజాయితీ ఆ ధైర్యం నాకు ఉంది కాబట్టి నాకు లై డిటెక్టర్ పెట్టండి, లైవ్ టీవీలో ఆయనకు కూడా పెట్టండి. ఎవడు దొంగ, ఎవడు నిజాయితీ పరుడు తెలుసండి. 4 గోడల మధ్య ఎందుకు ఎంక్వైరీ? 4 కోట్ల మంది ప్రజల ముందు పెడదాం. నేను రెడీగా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఉందా? ఇప్పుడు నేను చెప్తున్నా, ఒకవేళ నేను ఫెయిల్ అవుతే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. అంత క్లారిటీ ఉంది నాకు. ఎందుకంటే నేను కష్టపడ్డది రాష్ట్రం కోసం. నేనేమి డబ్బులు దోచుకోలేదు, దాచుకోలేదు, నేనేమి అవినీతి పాల్పడలేదు. కాబట్టి నిజాయితీకి ధైర్యం ఎక్కువ, నిజాయితీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే రమ్మనండి, లైవ్ టీవీ ముందు లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఎవరు దొంగ, ఎవరు ఏంటో తెలిసిపోతుంది. మున్ముందు ఇప్పుడు సభ జరగబోతోంది. ఈ సభ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ తర్వాత ఈ 3 సంవత్సరాలు ఎలా ఉండబోతోంది?
3 సంవత్సరాలు ఎలా ఉండబోతుందంటే నేనేం జ్యోతిష్యం కాదు. మీరే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పాలనకు సంబంధించి కాంగ్రెస్ నేతలను ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రతి విషయంలో ఇబ్బందికరంగా ఇరుక్కునే విధంగానే నేనేం మీ అటెంప్ట్స్ చేయట్లేదమ్మా. ఉంటున్నాయి. నేనేం నాట్ ఓన్లీ చేయట్లేదు. ఆయన ఫుల్ టాస్ వేస్తే మేము 6 కొట్టకపోతే బాగుండదు. అసలే ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. నేను అనేది ఏమంటే ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తూ లగచర్లలో గిరిజనులు ఇబ్బంది పెట్టమని నేను చెప్పానా? ఆయన ఇబ్బంది పెడితే ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు మా దగ్గరకు వచ్చారు, ఇదేదో చూడండి అని. విద్యార్థులు మేమేమని అన్నామా సెంట్రల్ యూనివర్సిటీ? ఈయన పోయి రాత్రి పోయి బుల్డోజర్లు పంపి చెట్లు కొడుతుంటే విద్యార్థులు అడ్డం పడ్డారు. అట్లాగే మూసీ పేరిట హైడ్రా పేరిట అరాచకం చేస్తూ వాళ్ళ పేదలు ఇల్లుగులో కొడుతుంటే వాళ్ళు వచ్చారు. మా జనతా గ్యారేజ్ లాగా మారిపోయింది మా తెలంగాణ భవన్. నేను అనేది ఏమంటే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా ఈ గాసిప్స్ బంద్ చేసి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టి 420 హామీలు ఏదైతే ఇచ్చినారో అది అమలు చేయండి. ఎప్పుడు ఆడపిల్లలకి 2500 ఇస్తారని ఎదురు చూస్తున్నారు. తులం బంగారం 1,00,000 దాటినట్టుంది. ఆ 1,00,000 మరి దాటిన తర్వాత ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి అర్జెంటుగా మరి అది ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ రకంగా ప్రజలు కోరుకుంటున్న పనులు చేయండి, పనికిమాలిన పనులు చేయకండి అని చెప్తున్నా. మేం చేయాల్సిన పని ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా నిర్మాణాత్మకంగా ఉంటూ వారి లోపాలు ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు ప్రజల తరపున పోరాటం చేయడమే మాకున్న మార్గం. ఓకే, థ్యాంక్ యూ సార్. రజతోత్సవం జరుపుకోబోతున్నారు. మరొకసారి మీకు అభినందనలు. ప్రతిపక్ష పాత్ర కూడా గట్టిగా పోషించాలని కోరుకుంటున్నాం. మీరైతే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. చూద్దాం 3 years తర్వాత ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.